అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. నమస్తే. డాక్టర్ ప్రియాంక గురించి మనం చూసాము. లాస్ట్ అమ్మాయిని బండి మీద గుద్దించడం, వెనక నుంచి కారుతో పార్కింగ్ గొడవ, అలాగే తల మీద నుంచి అమ్మాయి కారుని ఎక్కించడము. సో ఇవన్నీ కూడా చూసాము. మొత్తానికి అమ్మాయి బ్రెయిన్ డెడ్ అనుకున్నా. ఈరోజు అయితే అమ్మాయి అలాగే ఫాదర్ దీనికి సంబంధించి అమ్మాయిని ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ గానే హత్యారు, ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పేసి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు అని. అసలు ఏంటి దీనికి సంబంధించిన, ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు అట్లా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి మనం మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు, నమస్తే. సార్ దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? మన హత్య అని అంటూ ఉన్నారు, అంటే కావాలని. ఇది ఇప్పుడు క్లియర్ కేసు అని తేలింది, కానీ హత్యగా పోలీసులు నమోదు చేయలేదని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇది యాక్చువల్ గా 3వ తేదీ జరిగింది. 3వ తేదీ రాజమండ్రిలో ఏవి అప్పారావు రోడ్లో ఉండే ప్రసాదిత్య మాల్. ఈ అమ్మాయి డాక్టర్ ప్రియాంక డెర్మటాలజీ చేస్తుంది, జూనియర్ డాక్టర్. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. వాళ్ళ కొలీగ్ మళ్ళీ వెంకట దుర్గసాయి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి స్కూటర్లో సినిమా చూసి బయటకు వస్తున్నారు. అదే అంతకు ముందే ఇద్దరు వ్యక్తులు, సూరవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్, వీళ్ళిద్దరూ కారులో వెళ్ళారు. అక్కడ గేటు దగ్గర వాళ్ళకి బ్రెత్ అనలైజర్తో చేశారు, తాగున్నట్టుగా వాళ్ళకం చూసి. దాంతో ఆడ మేనేజర్తో వీళ్ళు గొడవపడ్డారు, మేనేజర్ని కొట్టారని కూడా చెప్తున్నారు. ఆ కోపంలో వెనక్కి కారు తీసుకొని వస్తుంటే వీళ్ళ స్కూటర్కి ఫస్ట్ తగిలినప్పుడు ఈ అమ్మాయి ఏదో అనడం కానీ లేదా కోపంగా వాళ్ళని చూడడం కానీ చూసుకోవచ్చు కదా ఏదో అంటాం. అది అప్పుడు వాళ్ళు కావాలనే మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళని ఢీ కొట్టారు. కింద పడిపోయింది. కింద పడినాక మళ్ళీ రెండోసారి కూడా ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి, ఈసారి జాగ్రత్తగా అమ్మాయి ముఖం మీద ఫోన్ ఇచ్చారు. సో అట్లా 3 సార్లు ముందుకెళ్ళి వెనక్కి రావడం అంటే కావాలనే వాళ్ళు చంపినట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. కానీ ఇది 3వ తేదీ జరిగితే 6వ తేదీ వరకు బయటికి రాలేదు ఇష్యూ. అంటే పోలీసులేమో దీన్ని ఏదో తాగిన మత్తులో హిట్ అండ్ రన్ అన్నట్టుగా రాసేశారు. దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. తల్లిదండ్రులేమో ఈమెను కాపాడుకోవడం కోసం వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కిమ్స్లో తీసుకెళ్లారు. యాక్చువల్గా ఆ అబ్బాయి బతికాడు, అబ్బాయికి బాగానే ఉంది. ఆ అబ్బాయి ఇమ్మీడియట్గా అక్కడ కంబాల చెరువులో ఉన్న హాస్పిటల్కి అమ్మాయిని తీసుకున్నారు. థియేటర్ స్టాఫ్ కూడా హెల్ప్ చేశారు. తీసుకెళ్ళినాక అక్కడేమో ఇక్కడ కష్టం అని చెప్పేశారు, బ్రెయిన్ సరిగా రియాక్ట్ అవ్వట్లేదని. దాంతో ఇమ్మీడియట్గా ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా అప్పటి నుంచి వెంటిలేటర్ మీద ఉంది ఆమె. నిన్న ఫస్ట్ బ్రెయిన్ డెడ్ అన్నారు, నిన్న క్లియర్గా అని అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళ తండ్రి మళ్ళీ ఆయన కనికే వెంకటేష్ వాళ్ళ తండ్రి, ఆయన ఏం చెప్తున్నాడంటే క్లియర్గా అది కావాలనే నా కూతుర్ని వాళ్ళు, అదేది యాక్సిడెంట్ కాదు, క్లియర్గా అయితే అనే ఉద్దేశంతో అనేది ఆయన మీడియాకి చెప్పాడు. అయితే పోలీసులేమో ఎందుకు మీరు 3వ తేదీ జరిగితే ఇప్పటి వరకు పట్టించుకోలేదు, 6వ తేదీ వరకు పట్టించుకోలేదు అంటేమో పోలీసులు ఇచ్చిన సమాధానం రివర్స్లో జర్నలిస్టులను అడుగుతున్నారు. అక్కడ 4 మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదని అడుగుతున్నాడు. సో మరోవైపు నిన్న మాత్రమే రియాక్ట్ అయ్యారు సీఎం అండ్ డిసిఎం. అంటే ఇష్యూ మనకు చాలా సార్లు ఇప్పుడు ఆంధ్రాలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నది ఏమంటే, ఇష్యూ పెద్దదైపోయి మీడియాలో ప్రజల్లో పెద్దదైనాక గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది, డ్యామేజ్ కంట్రోల్లోకి వస్తుంది తప్ప ముందుగానే ఆ ఇష్యూని సరిగ్గా డీల్ చేయడంలో మనకి అంత ఆశించినంతగా వాళ్ళు కదలట్లేదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే సంఘటనలో ఇదొకటి. ఎందుకంటే ఈమె డాక్టర్ కావడం ఎంతో మనకు తెలుసు, ఒక డాక్టర్ కావడానికి ఎంతో కష్టం ఉంటుంది, చాలా కాంపిటీషన్ ఉంటుంది. డెర్మటాలజీ ఆమె జూనియర్ డాక్టర్ గా పనిచేస్తుంది. అలాంటి ఒకరిని కేవలం సింపుల్ గా మందు కొట్టి వాడు ఈగో హర్ట్ అయ్యి, ఇది అతి దారుణమైన విషయం. అందుకని చాలా మంది ఏంటంటే ఇంక్లూడింగ్ వాళ్ళ పేరెంట్స్ ఇతన్ని ఉరిదీయాలని, ఎన్కౌంటర్ చేయాలని అంటున్నారు. ఈ మధ్య ఏంటంటే జనంలో కూడా ఏమైపోయిందంటే ఎన్కౌంటర్ చేసేయమని అడగడం ప్రతి దాంట్లో, ఎందుకంటే ఇవన్నీ జరగవని. కానీ ఎన్కౌంటర్లు ఎప్పుడు చేస్తారు? విక్టిమ్స్ పెద్దవాళ్ళు అయ్యి పెర్పెట్రేటర్స్ చిన్నవాళ్ళు అయితేనే ఎన్కౌంటర్లు జరుగుతాయి. విక్టిమ్స్
పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ పక్కన పెడితే పెర్పెట్రేటర్ కొద్దిగా డబ్బు పలుకుబడి ఉంటే ఆ ఎన్కౌంటర్లు ఎప్పుడు జరగవు, వాళ్ళని ఎప్పుడు చేయరు. ఎప్పుడు మీరు ఎన్కౌంటర్ని పరిశీలించినా నిందితులు అనేవాళ్ళు పేదవాళ్ళుగాను, దళితులుగాను, బీసీలుగాను పేదవాళ్ళుగా ఉండాలి. బేసిక్గా వాళ్ళకి ఏం పలుకుబడి ఉండకూడదు. అలాంటి వాళ్ళని చంపేయడం ఈజీ, ఎందుకంటే ఆల్రెడీ జనంలో ఒక ఆగ్రహం ఉంటుంది. వాడిని చంపేస్తే ఏం పెద్ద ఇబ్బంది ఉండదు. అదే కొంత పలుకుబడి ఉన్న వాళ్ళని చంపరు. మళ్ళేమో అక్కడ లీగల్గా పోలీసులు దిగుతారు, లా అంతా మాట్లాడతారు అప్పుడు. సో వీళ్ళకి కూడా ఇప్పుడు వీళ్ళకి సంబంధించి కూడా నిజానికి హత్య కేసు పెట్టాలి. అదే మనకి సీదర్ అప్పలరాజు కొడుకు విషయంలో మాత్రం అతను యాక్సిడెంట్ చేస్తే అక్కడ హత్య కేసు పెట్టారు. సో ఇక్కడికి వచ్చేసరికి హిట్ అండ్ రన్ అన్న. హిట్ అండ్ రన్ కాదు, హిట్ అండ్ రన్ అయితే ఒకసారి వెళ్ళిపోవాలి కదా. 3 సార్లు ఎందుకు ముందుకెళ్ళి వెనక్కి వచ్చారు అంటే క్లియర్ గా చంపాలనే ఉద్దేశంతో వచ్చారు. రెండోది వాళ్ళు తాగి ఉన్నారు. సో ఇది అనేక నేరాలు, ఒక నేరం కాదు ఇది. కాబట్టి క్లియర్ గా వీళ్ళ మీద పెట్టాలి. ఎందుకంటే ఎంఐ కూడా కాబట్టి వాళ్ళ నాన్న కూడా అదే డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళ నాన్న మాత్రం పోలీసుల మీద ఎటువంటి కంప్లైంట్లు ఇవ్వట్లేదు, వాళ్ళు కరెక్ట్ గానే చేశారని చెప్తున్నారు. కానీ మీడియాలో అయితే విమర్శలు వస్తున్నాయి, ఎందుకంటే ఆలస్యం జరిగిందని. రెండోది హిట్ అండ్ రన్ అనే వాళ్ళు ముందే తేల్చేశారని. అంటే ఏమన్నా పోలీసులు వాళ్ళతో కొమ్మకాయారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడు కాబట్టి పోలీసులు కూడా సరిగ్గా పనిచేయాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా ఆల్రెడీ పదే ఆయన హోంశాఖ మీద విమర్శలు చేస్తూనే ఉన్నాడు, అంటే సరిగ్గా జరగట్లేదని. సో అంటే మనం పవన్ కళ్యాణ్ సీఎం ముందే రియాక్ట్ అవ్వాలనేది కాదు, కానీ ఎందుకు ఇంత అలసత్వం కనబడుతుంది. చాలా కేసుల్లో కూడా పోలీసుల వైపు నుంచి నెగ్లిజెన్స్ అనేది క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో మనకు కనబడుతుంది. దీనికి మరి హోంశాఖ మంత్రి తీసుకోవాలా, లా అండ్ ఆర్డర్ ఏమో చంద్రబాబు దగ్గరే ఉంది, మరి ఆయన బాధ్యత తీసుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రతిసారి నేను స్త్రీల వైపు ఉంటాను అది మాట్లాడతాడు, వీర మహిళలు అని చెప్తాడు. మరి ఆయన కూడా 7వ తేదీ స్పందించాడు, 3వ తేదీ జరిగితే. సో ఇప్పుడు సరే లేటుగా స్పందించినా ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ దీని మీద హత్య కేసు నమోదు చేయించి సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఈ జనంకి నమ్మకం పోతుంది. ఎందుకంటే అది ఒకటి. రెండోది ఇలాగ డబ్బున్నోళ్ళు, పలుకులు ఉన్నోళ్ళు ఏమవుతుంది, వాళ్ళని ఏం చేశారు, వీళ్ళని ఏం చేశారు, మనల్ని ఏం చేస్తారు అన్న ఒక ధైర్యం వస్తుంది. ఎప్పుడైనా లా అనేది స్ట్రిక్ట్ గా లేకపోతే జనాల్లో భయం ఉండదు. ఇప్పుడు మనం ట్రాఫిక్ లో మీరు కొట్టుకోండి, లా కేసులు పెట్టమన్నారు అనుకోండి, ఒకే రోజు చాలా హత్యలు ఒక హైదరాబాద్ లో జరిగిపోతాయి. ఎందుకంటే అందరూ కూడా భయపడేది దేనికంటే చట్టానికి. మళ్ళీ ఎక్కడ పోయి మనం పోలీస్ స్టేషన్లు, జైళ్ళు దీనికి అంతా వెళ్తామని. సో అది స్ట్రిక్ట్ గా అమలు చేయట్లేదు అనేది ఇప్పుడు విమర్శలు. వీళ్ళేమో ఒక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, వాళ్ళు చేస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి ఆ ఇద్దరు కుర్రవాళ్ళు. సో మరి వాళ్ళకి ఏదన్నా లేకపోతే ఒక మాల్లో మేనేజర్ ని కొట్టే స్థాయిలో వాళ్ళు తాగేసి వెళ్ళి కొట్టే స్థాయిలో మనుషులు కూడా భారీగానే ఉన్నాడు సార్, ఆయన చూడడానికి కూడా భయంగానే ఉన్నాడు. మరి అలాంటిది ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళకి పలుకుబడి ఉంది, డబ్బు ఉంది, మేనేజ్ చేసుకోవచ్చు, రాజకీయాలతో పరిచయాలు ఉన్నాయి అనేది చెప్తున్నారు. సో మరి ఎన్కౌంటర్ అయితే 100% చేయరు, ఎందుకంటే మనం అన్ని కేసులు ఎన్కౌంటర్లు పరిశీలిస్తే ఇందాక చెప్పినట్టుగా పేదలు, వల్నరబుల్ సెక్షన్ నిందితులుగా ఉన్న చోట మాత్రమే ఎన్కౌంటర్ జరుగుతాయి. రిచ్ పీపుల్ ఉన్న చోట ఇప్పుడు భగీరథని ఎన్కౌంటర్ చేయమని ఎవరైనా అడిగారా? అడగరు కూడా, జనం కూడా అడగరు, వాళ్ళు పేదవాళ్ళు అయితేనే అడుగుతారు. సో అదే ఇప్పుడు కాబట్టి దీంట్లో ఎన్కౌంటర్ జరగదు, కానీ కనీసం న్యాయం అన్నా జరగాలి. మరి హత్య కేసు పెట్టి దీన్ని చేస్తారా లేదనేది చూడాలి. అవును సరే. ఒక ఏంటంటే లాస్ట్ టైం మనకి బేబీ వైష్ణవి మిస్ అయింది కదా, ఆ పాప ఒక అమ్మాయి. సో ఆ మిస్ అయినప్పుడు చాలా పెద్ద ఇష్యూ అది, రాష్ట్రం మొత్తం గవర్నమెంట్ కూడా జాహ్నవి వచ్చినప్పుడు. సో అప్పుడు నేను ఒక పార్టీకి సంబంధించి ఇంచుమించుగా ఇంకా ఎమ్మెల్యే క్యాడర్ మనిషి అనమాట. సో ఆయన్ని దీని గురించి మాట్లాడడం కోసం లోకల్ ఎస్పీ నెంబర్స్ అవసరమైనవి మనకి. సో అప్పుడు కాంటాక్ట్ చేస్తే అవునా ఎక్కడైందమ్మా అని అన్నారు. నేను ఒకసారి షాక్ అయ్యాను, అంటే యాక్చువల్ గవర్నమెంటే దిగి అవన్నీ చేసింది సెర్చ్లు అవి. ఆయన వాళ్ళకి అంటే లోకల్ గా ఉన్న లీడర్స్ కూడా పెద్ద పెద్ద ఇష్యూస్ తెలియట్లేదు అసలు. వాళ్ళ దృష్టిలో పెద్ద ఇష్యూ కాదు, పేదవాళ్ళకి ఏమన్నా జరిగితే వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు. నేను షాక్ అయ్యాను, లోకల్ మనిషి కూడా ఆయన కొంచెం దగ్గరలో మనిషి. అందుకని విక్టిమ్ స్థాయిని బట్టి చాలా కేసులు నడుస్తున్నాయి అనేది మనకి, నేర స్వభావాన్ని బట్టి కాకుండా అందుకే నమ్మకాలు ఎవరు, పెర్పెట్రేటర్ ఎవరు, ఈ వీటిని బట్టి మిగతావన్నీ పనిచేస్తాయి. థ్యాంక్ యూ.